పేద మధ్యతరగతి ప్రజలకు చౌక సురక్షితమైన రవాణా మార్గం రైలు ప్రయాణం. అలాంటి రైలు ప్రయాణం అంటేనే ఇప్పుడు సామాన్యులు జంకుతున్నారు. రైళ్లలో సరిపడా సాధారణ కోచులు లేక ప్రయాణికులు విలవెల్లాడుతున్నారు. దీంతో సురక్షిత ప్రయాణం కాస్త నరక ప్రయాణంగా మారుతోందని వాపోతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో జనరల్ బోగీల సంఖ్యను తగ్గించిన రైల్వే శాఖ ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నా వాటిని పునరుద్దరించలేదు. ఫలితంగా ఆహ్లాదకరమైన రైలు ప్రయాణం కిక్కిరిసిన జనంతో ప్రాణ సంకటంగా మారుతోంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకునైనా జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖను కోరుతున్నారు. రైలు ప్రయాణం అంటేనే ఏ వయస్సు వారికైనా అదొక ప్రత్యేక అనుభూతి. కానీ రైల్వే శాఖ నిర్ణయాలతో రాను రాను ఆ అభిప్రాయం దూరమవుతోంది. రైళ్లల్లో సింహభాగం పేద మధ్యతరగతి వారే ప్రయాణిస్తుంటారు. వారికి సురక్షిత ప్రయాణాన్ని అందించాల్సిన రైల్వే శాఖ జనరల్ బోగీల్ని కుదించడంతో సామాన్య ప్రయాణికులు తంటాలు పడుతున్నారు. కరోనా తరువాత నుంచి కేంద్రం విధానాల కారణంగా రైల్వే వ్యవస్థ సామాన్యుడికి దూరమవుతూనే వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్యాసింజర్ల రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చేయడం, జనరల్ బోగీల్ని దశలవారీగా 1-2కి తగ్గించేయడం సాధారణ ప్రయాణికులు, శ్రామికులు తీవ్ర అవస్థలు పడేలా చేస్తోంది. వ్యాపారమే రైల్వేకు పరమావధిగా మారిందని, పేదల ఇబ్బందులు పట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తూ సరికొత్త వందే భారత్ రైళ్లను పట్టాలెక్కిస్తున్న రైల్వే శాఖ ధనిక వర్గాలకే ప్రాధాన్యమిచ్చేలా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏసీ, స్లీపర్ కోచ్ల స్థాయిలో జనరల్ బోగీల్ని పెంచకపోవడంతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. విజయవాడ మీదుగా నిత్యం హైదరాబాద్, విశాఖ, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, ముంబై ఇలా వివిధ ప్రాంతాలకు కొన్ని వందల రైళ్లు ప్రయాణిస్తుంటాయి. ఏ రైలు చూసినా 1 లేదా 2 జనరల్ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. ఇవి సామాన్యులకు ఏమాత్రం సరిపోవట్లేదు. పైగా బోగీల్లో పరిమితికి మించి టికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో ఉన్న ఒక్క జనరల్ బోగీలోనే జనం గేట్ల దగ్గర వేలాడుతూ కిక్కిరిసి ప్రయాణించాల్సొస్తోంది. సీట్ల దగ్గర కాళ్లు పెట్టుకునే ప్రాంతం, టాయిలెట్స్ కు వెళ్లే మార్గాల్లో సైతం కూర్చొని ప్రయాణించాల్సిన దుస్థితి తలెత్తుతోంది. జనరల్ బోగీ ఎప్పుడు పెంచాలండి. అందరికీ రిజర్వేషన్లు దొరకవు, ప్రయాణాలు అర్జెంట్ అవుతాయి, వెళ్ళిపోవాలి. 2-3 జనరల్ బోగీలు ఉన్నప్పుడేమో నుంచోటానికి కూడా ఖాళీ ఉండదు. అందుకని 4-5 ఉంటే అర్జెన్సీ ఉన్నవాడు రిజర్వేషన్ దొరకనప్పుడు దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. నుంచోడానికి కూడా ఖాళీ లేదు. అక్కడ హైదరాబాద్ ఇంకా ఎక్కితే కూడా టికెట్లు తీసుకుని ఇంకా ఎక్కలేదు కూడా. అక్కడ అయినా సరే ట్రైన్ వెళ్ళిపోయింది. అలా ఉన్నదండి సిచ్యువేషన్. మంచిది సార్, ఇబ్బంది పడుతుంది, ఆలాడుతూ ఉంటున్నారు. మన సైడ్ కన్నా అటు వస్తారు చూడ, వాళ్ళు ఎక్కువ జనం ఉండటం వల్ల మన సైడ్ వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏలాడుతూనే ఉంటారు. మన వాళ్ళు అట్లా ఎక్కలేరు, ఏలాడలేరు. కాబట్టి మన వాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం బోగీలు పెంచండి సార్. పై దేశాల నుంచి వచ్చి ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల మన ఊరు ఇట్లా దగ్గర వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం అన్ని బోగీలకి కొంచెం బోగీలు పెంచితే జనరల్ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది. అంతే కదా, ప్రాణం ముఖ్యం కదా. సోమత ఉండదు కండి, ఉన్న దాంట్లో బయలుదేరి వెళ్ళాలని ఉంటుంది. పడిపోకుండా నిదానంగా ఎక్కి వెళ్ళాలనే ఒక ఆలోచన ఉంటుంది అందరికీ. అందరూ ఏలబడ్డం చూసి మేము ఆగిపోతాం. ఆ ఎక్కలేక ఈ బండే వద్దు, ఊరే ప్రయాణమే వద్దు అని ఆపేసుకుంటా ఉంటాం. దేశవ్యాప్తంగా 10,000 జనరల్ కోచ్లు అవసరమని నిర్ణయించిన రైల్వే శాఖ 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు గతేడాది తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది జనవరి వరకు 2 విడతల్లో కేవలం 31 రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచారు. త్వరలో మరో 9 రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే బోగీలు పెంచిన రైళ్లు కేవలం 10% ఉన్నాయని, అవి ప్రస్తుతమున్న రద్దీకి ఏమాత్రం సరిపోవని ప్రయాణికులు చెప్తున్నారు. 4 బోగీలు అట్లా పెంచండి అంటే, జనాలు రష్ ఎక్కువ ఉంది కదా, పెంచితే బాగుంటుంది. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ చూస్తే కూడా కిక్కిరిసిపోతుంది. ఇక్కడ విజయవాడలో అనంతపూర్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మన ప్రభుత్వం వాళ్ళు ట్రైన్లు ఇంకా 2-3 అడిషనల్గా పెంచాలి కదా సార్. పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు కదా. జనరల్ టికెట్ తీసుకున్నాము, అనంతపూర్ దాకా నిలబడాలంటే చిన్నపిల్లలు తీసుకుని చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. బోగీలు పెంచట్లేదు. అది 2 బోగీలు ఉన్నాయి సార్. దాంట్లో ఎంతమంది 7 మంది ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మంచి వాష్రూమ్కి వెళ్ళడం కాలేదండి. పరిస్థితి ట్రైన్ పెంచాలండి, సరిపోతుంది. మనకి 1 జనరల్ బోగి ఉన్నాయండి, సరిపోవట్లేదండి. 4 ఎక్కువ ఉన్నారండి. ఫ్యామిలీస్ అన్ని పడుతున్నారు. పెంచాలండి, ట్రైన్లు పెంచాలండి, సరిపోదు.
పెంచడం కష్టం అండి. సామాన్యుల్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ అధికారులు అన్ని రైళ్లలో జనరల్ బోగీల్ని పెంచడం సహా ప్యాసింజర్ రైళ్లనన్నింటినీ తిరిగి పట్టాలెక్కించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.